పసుపు బోర్డుపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి రైతులు రుణపడి ఉంటారని బీజేపీ కోట్పల్లి మండల అధ్యక్షుడు కందుకూరి శివకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని లింగంపల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలో స్థానిక నాయకులు రైతులతో కలిసి ప్రధాని మోడీ చిత్రపటానికి పసుపు కొమ్మలు సమర్పించి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బోర్డు ఏర్పాటు కోసం బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తీవ్ర ప్రయత్నాలు చేసి విజయం సాధించినట్టుగా పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు ఉన్నారు. ధర లేకపోవడంతో మనం చాలా నష్టపోయాం. మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన తెలంగాణ ప్రాంతానికి పసుపు బోర్డు ఇచ్చినందుకు మనం ఈరోజు కృతజ్ఞతాభావంతో పాలాభిషేకం చేసి సంతోషపడుతున్నాం. ఇంకా ఏంటంటే ధర కూడా మనకు అనుకూలంగా ఉండి దాదాపు 15,000 వరకు ఉంటే రైతులందరూ బాగా సంతోషపడతారని నా కోరిక. అంతే. ఇక్కడ ఇచ్చేసినటువంటి రైతులందరికీ మరియు బీజేపీ కార్యకర్తలకు మరియు మన అధ్యక్షులు శివగారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో విజయాలు సాధించిన క్రమంలో ఇది పెద్దది, చాలా పెద్దది, రైతులకు మాత్రం చాలా పెద్దది. నిజామాబాద్లో ఇది స్థాపన జరిగింది. సంక్రాంతి కానుకగా మన అరవింద్ గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. ఎనలేని కృషికి ఫలితం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ చాలా ఘన విజయాలు సాధించిండు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. పసుపు బోర్డు రైతులకు గిట్టుబాటు ధర కానీ, నాణ్యమైన విత్తనాలు, వంగడాలు కానీ మనకు చెరువులో ఉంటాయి. కాబట్టి పసుపు బోర్డు వల్ల మన దేశానికే ఎంతో లాభసాటిగా ఉంది. మహారాష్ట్రకు వెళ్ళేటువంటి ఈ పసుపు బోర్డును తమిళనాడుకు పోయే దాన్ని మన తెలంగాణకు తేవడంలో అరవింద్ గారు మనకు కృషి, మరి మన నరేంద్ర మోడీ గారి కృషి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, అలాగే ఆయన చల్లగా ఉంటే మనం గిట చల్లగా ఉంటాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం మన మోడీ గారికి ఆకర్షమై ఈయన మనసు మార్చుకున్నాడంటే ప్రపంచ దేశాలు మొత్తం విచిత్రమైపోతున్నాయి. మంచి మంచి ముస్లిం దేశాలు కానీ, క్రిస్టియన్ దేశాలు కానీ మన దేవుళ్ళని పాటిస్తూ మొన్న అక్కడ జరుగుతున్న కుంభమేళలో మన పెద్ద పెద్ద మేధావులు, మంచి మంచి చదువుకున్న వాళ్ళు గిట బయటపడుతున్నారు. ఒక ముత్యాలు అమ్ముకునే వాళ్ళు గిట ఫేమస్ అయిపోతున్నారు. ఐఐటిలో ఫాస్ట్ వచ్చిన మనిషి గిట ఒక మనిషి ఫేస్బుక్లో వైరల్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళు మంచి మంచి చదువుకున్న విద్యావంతులు బయటపడుతున్నారు.